ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పిన ప్రతి విషయం మీద కూడా నా దగ్గర ఆధారం ఉంది. అందుకే ఇవాళ మీరు ఇంకోటి గమనిస్తే 2 సంవత్సరాల నుంచి సింగరేణికి ఒక పర్మనెంట్ సీఎండీ లేడు. వీళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా, వీళ్ళ అరాచకాలను చేసుకునే విధంగా ఇన్ఛార్జ్ ఎండీలను పెట్టి అడ్డగోలు వ్యవహారాలు ఇవాళ సింగరేణిలో నడిపిస్తూ ఉన్నారు. నేను భట్టి గారిని అడుగుతా ఉన్నా, భట్టి గారు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీరు లేదని చెప్పి ఇవాళ 9E బ్లాక్ను రద్దు చేసినారు కదా, మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరు మీద జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీని మీద వెంటనే సిబిఐ విచారణ ఆదేశించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ డీజిల్ విధానం తెచ్చి కమిషన్లు కొల్లగొట్టే ఈ కొత్త విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణికి ఒక నిజాయితీ కలిగిన ఒక ఉన్నత అధికారిని సీఎండీగా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.